కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 8 మండలాల పరిధిలోని 65 గ్రామాల్లో పంట పొలాలు నీటితో నానుతున్నాయి. కాకినాడ కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై పిఠాపురం, గొల్లప్రోలు వద్ద ఇతర ప్రధాన రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలతో పాటు కిర్లంపూడి, ప్రతిపాడు, పెద్దాపురం, సామర్లకోట, ఏలేశ్వరం మండలాల్లో పంట పొలాలు, పలు గ్రామాల్లో గృహాలు వరద నీటిలోనే ఉన్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. దీంతో ఇవాళ ఇక్కడ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 8 మండలాల పరిధిలోని 65 గ్రామాల్లో పంట పొలాలు నీటితో నానుతున్నాయి. కాకినాడ కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై పిఠాపురం, గొల్లప్రోలు వద్ద ఇతర ప్రధాన రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏలేరు ప్రాజెక్టు నుంచి ఏదైతే నీటి విడుదలను గణనీయంగా తగ్గించడం జరిగింది. ప్రస్తుతం 800 క్యూసెక్ల వరకు కూడా తగ్గించారు. అయినప్పటికీ కూడా ఈ వరద ఉధృతం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే భారీ వరద ఇటీవల సంవత్సరాల్లో లేని విధంగా భారీ వరద పోటెత్తింది. 27,000 క్యూసెక్ల వరకు కూడా వరద నీరు దిగువకు విడుదల చేసిన నేపథ్యం, అదేవిధంగా దాదాపు అనేక చోట్ల గండ్లు పడిన నేపథ్యంలో ఈ వరద నీరు అంతా కూడా ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఏలేరు ఇంకా ఏదైతే ఇప్పుడు ఏలేరు ద్వారా అంటే ఇవాళ మరీ పెరిగి తర్వాత నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తే కనుక గొల్లపూడి, టోల్ ప్లాజా వద్ద కూడా ఏదైతే ప్రవాహం ఉధృతంగా ఉందో అది కొంతవరకు తగ్గుముఖం పెట్టినప్పటికీ కూడా ఇంకా అలాగే కొనసాగుతుంది. అయితే ఇవాళ మరీ వరద ప్రవాహం అంటే ప్రాజెక్ట్ నుంచి లాగిపోయినా ఎప్పటికే ఉన్న వరద అంతా కూడా పెరిగి మరి అక్కడి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మరోవైపు చూస్తే కనుక నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వెళ్లారు. అదేవిధంగా 2 రోజుల క్రితం అంటే వరద ముందు రోజు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పర్యటించి ఏలేరు పరిస్థితిని కూడా సమీక్షించారు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ వరదల కారణంగా భారీ నష్టం కూడా ఏర్పడింది. దాదాపు 62,000 ఎకరాల్లో ఏదైతే పంటలు కూడా ముంపులో చిక్కున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఒకరు గల్లంతు కావడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ వరద కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ప్రధాన ఇళ్లలోకి ఏదైతే కాలనీలకు చుట్టూ చేరిన వరద నీరు ఇంకా 2 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తే కనుక మొత్తం ఏదైతే కొన్ని మండలాల్లో ఏదైతే వందల సంఖ్యలో నీళ్ళని ఇల్లు ముంపులో చిక్కున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు ఉండగా ఇందులో ఏదైతే 21 టీఎంసీల వరకు కూడా ప్రస్తుతం నిల్వని ఏదైతే సామర్థ్యాన్ని కూడా అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఏలేరు వరద తీవ్ర నష్టాన్ని కలిగించింది. అయితే చూస్తే కనుక నిన్న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రైతులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. హెక్టార్కు 25,000 చెప్పినా, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 10,000 చెప్పినా కూడా ఇది నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తుందని చెప్పి కూడా ఏదైతే ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అయితే చూస్తే కనుక ఇక వరద కష్టాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా చూస్తే కనుక ఏలేరు ప్రాజెక్టు సంబంధించి పరిస్థితి అలా ఉంటే ఇక గోదావరి వరద కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటల నుంచి కూడా తగ్గుముఖం పట్టిన పరిస్థితి అయితే ఉంది. 15.3 అడుగుల నీటి మట్టం చేరుకుని అక్కడి నుంచి కూడా దాదాపు 7 గంటల పాటు ఇలా నిలకడగా కొనసాగి ఇవాళ ఉదయం 7 గంటల నుంచి కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం గోదావరి వరద కారణంగా కూడా అటు చిత్తూరు ఏజెన్సీ నుంచి కోనసీమ లంక గ్రామాల వరకు కూడా ప్రభావితం అవుతున్నాయి. మొత్తమే చూస్తే కనుక అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి కావచ్చు, లేకపోతే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు కావచ్చు, అటు ఏలేరు ఇటు గోదావరి రెండు కూడా భారీ వరదలకు కూడా సంభవించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ఏలేరు కారణంగానైతే మాత్రం ఏదైతే దాదాపు 150 పైగా గ్రామాలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా పిఠాపురం టౌన్ కూడా ఇలాగే వరద కారణంగా ముప్పుబారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి అయితే నీటి నిల్వని నీటి విడుదలను కూడా తగ్గించినప్పటికీ కూడా ఈ వరద ప్రభావం అయితే వాళ్ళగా కొనసాగి సముద్రంలోకి ఈ వరద నీరంతా కలిసిన తర్వాత
సాధారణ పరిస్థితులు అయితే నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది సందీప్. ప్రస్తుతం అంటే లోతట్టు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అంటే ఆహారం కోసం కూడా అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఈ అధికారులు ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని లోటుపాట్లు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే అదే తమకు ఆహారం అందట్లేదని చెప్పి కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఏదైతే 5,000 మందిని కూడా పునరావాస శిబిరాలకి తరలించినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఈ ఆహారం మంచినీళ్లు కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏదైతే దాతలు కూడా అందిస్తున్నప్పటికీ కూడా ఈ చివరి వరకు కొంతమందికి పూర్తి స్థాయిలో అందట్లేదని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అధికార యంత్రాంగం అంటే జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విస్తృతంగా పనిచేస్తున్నారు గత 4 రోజుల నుంచి కూడా. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ఏదైతే ముఖ్యంగా మంచినీళ్లు ఆహారం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గత 4 రోజుల నుంచి కూడా కొన్ని చోట్ల ఏదైతే మరణాలు సంభవించిన వారిని వారికి సంబంధించి అంత్యక్రియలు కూడా జరుపుకునేందుకు కూడా తీవ్రంగా యాతన పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూస్తే కనుక ఇవాళ కూడా ఇలాగే వరద కొనసాగి రేపటి నుంచి కొంత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు భారీ వరద కారణంగా ఇటు పొలాల్లోనూ ఇప్పటికే చేరిన వరద నీరు ఏదైతే అక్కడే నిల్వ ఉండిపోయిన పరిస్థితుల్లో పంట నష్టం కూడా పంటలు కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక ఏదైతే ఇంకా వరద నష్టం ఇంకా పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం అంటే రోడ్లు కూడా పూర్తిగా అంటే వరద నీటితో నిండిపోయినట్టు కనిపిస్తుంది. అంటే అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా రోడ్లు రహదారులన్నీ కూడా పూర్తిగా రహదారులు ఏలేరు ఏకమైపోయినట్టుగా చెప్పొచ్చు. ముఖ్యంగా 216 జాతీయ రహదారిపై కాకినాడ కత్తిపూడి మధ్య గొల్లపురుల వద్ద ఏదైతే ఈ టోల్ ప్లాజా వద్ద ఈ భారీ ముంపు అయితే ఏర్పడింది. అయితే ప్రస్తుతానికి చూస్తే కనుక 2 రోజుల పాటు ఇలాగే కొనసాగింది. ఏదైతే ప్రస్తుతానికి అయితే కొంత సాధారణ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా రాకపోకలను ఇంకా పూర్తి స్థాయిలో అయితే పునరుద్ధరించలేదు. ఎందుకంటే ఇది ప్రధాన రహదారి కత్తిపూడి వైజాగ్ వెళ్లే ప్రధాన రహదారి. అయితే ఇంకా వరద నీరు ఇంకా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఏదైతే జరగట్లేదు. పోలీస్ శాఖ కూడా ఇటు వాహనాల మళ్లింపును కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గ్రామాలకు సంబంధించి చూస్తే కనుక ఏదైతే ఈ మొత్తం చెరువులను కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అయితే అక్కడ కొన్ని ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నప్పటికీ కూడా కొన్ని లోటుపాట్లు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతాన్ని చూస్తే కనుక ఇటు 216 జాతీయ రహదారి మాత్రం ఇవాళ పూర్తిగా అంటే ఇవాళ మధ్యాహ్నానికి కానీ కొంత పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.